హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రోజ్ అండ్ ఎల్ఎస్ వ్లాగ్స్. సో ఈరోజు అయితే మనము భద్రాచలంకి వెళ్ళబోతున్నాం. ఎక్కడి నుండి అంటే మన చెల్లపల్లి రైల్వే స్టేషన్ నుండి రాజమండ్రికి వెళ్ళి సో రాజమండ్రి నుండి పాపికొండలు అవన్నీ చూసుకొని భద్రాచలంకి అయితే వెళ్తున్నాము. మేము రాజమండ్రిలో పుష్కర్ ఘాట్ దగ్గర బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే పాపికొండలు చూడడానికి ఒక ఏజెంట్ అయితే మాట్లాడుకుని ఉండే, సో ఇది స్టార్టింగ్ పాయింట్ అని చెప్తే మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. మాకు అంతలోపు కొంచెం టైం ఉండేసరికి కొంచెం గోదావరిని చూసి అక్కడ బ్రిడ్జ్ అవన్నీ చూసి ఫోటోలు దిగుదాం అన్నట్టుగా లోపలికి వెళ్తున్నాము. అక్కడ వెళ్ళి చూసే టెంపుల్ అవన్నీ కూడా ఉన్నాయి, దర్శనం చేసుకోవచ్చు మనము. కానీ మాకు టైం అంతా ఎక్కువ టైం లేకుండే, సో మినిమం టైంలో మేము ఫొటోస్ అవన్నీ క్యాప్చర్ చేసుకొని మళ్ళీ బస్ దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. అండ్ ఆల్సో మనకి ఏంటంటే ఇక్కడ ఈవినింగ్ టైంలో గోదావరి హారతి అయితే వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ రోజు మొత్తం ఉండి హారతి అవన్నీ చూసుకొని భద్రాచలంకి బయలుదేరితే చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే మనం బోట్ స్టార్టింగ్ పాయింట్ అనమాట. సో ఇక్కడ నుండి మనం భద్రాచలంకి రీచ్ అవ్వడానికి మ్యాక్సిమం 8 hours పైన టైం పడుతుంది. ఒక 1 hour తర్వాత మనకి సిగ్నల్స్ అనేవి ఏమి ఉండవు. మనకి బోట్లోనే బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్ అన్నీ అరేంజ్ చేస్తారు. సో మనం భద్రాచలం వెళ్ళడానికి మధ్యలో పెరంటలపల్లి దగ్గర మనం బోట్ అయితే మారాల్సి ఉంటుంది. నాకు ఇక్కడ ఇదంతా చూస్తుంటే మైండ్లో ఒకే ఒక మూవీ గుర్తొస్తుంది. అది ఏంటంటే గోదావరి మూవీ. అందులోని పాటలు, మూవీ డైలాగ్స్ అవన్నీ గుర్తొస్తున్నాయి. అవన్నీ నేను మైండ్లో అవన్నీ ఇమాజిన్ చేసుకుంటూ ఈ వ్యూని అయితే ఎంజాయ్ చేస్తున్నాను. మనకి ఎట్లాగో భద్రాచలంకి వెళ్ళడానికి 8 years అయితే టైం పడుతుంది కాబట్టి ఒక ఎంటర్టైన్మెంట్ టీం అయితే వాళ్ళు అరేంజ్ చేసినారు. ఇక్కడ వీళ్ళైతే అందరినీ బోట్ స్టేజ్ పైకి పిలిచి ఫన్ యాక్టివిటీస్ అయితే చేయిస్తూ ఉన్నారు. మనకి ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తున్న విలేజ్ అయితే పోలవరం ప్రాజెక్ట్ వల్ల మునిగిపోయింది. అండ్ ఆల్సో ఇంకా అది మొత్తం కంప్లీట్ అయితే ఎన్నో ఊర్లు మునిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ అయితే ఏదో ఒక అరేంజ్మెంట్ అయితే చేసింది, వాళ్ళకి డబ్బులు ఇవ్వడం సంథింగ్ ఏదో అయితే వాళ్ళకి జీవనోపాధి అయితే కనిపించింది.
మనకి పాపికొండల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక స్టోరీ ఉంది, పాపికొండల స్టోరీ. అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ దాంట్లో మీకు హ్యూమన్ ఫేస్ కట్ గురించి కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఆయన అక్కడే ఉంటాడు సార్. రిటర్న్ వచ్చేటప్పుడు కూడా మనం ఫొటోస్ తీసుకోవచ్చు. అలానే మరి ఇక్కడ నుంచి మరి ఇంపార్టెంట్ ప్లేస్ అన్ని కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇవే కాదు, మనకి మీకు ఇందాక చెప్పడం జరిగింది కదా, గోదావరి ఎండింగ్ కన్నా స్టార్టింగ్ కన్నా అతి లోతైన ప్రదేశం, అతి డేంజరస్ ప్లేస్. మరి కాసేపట్లో మనం ఆ ప్లేస్ కూడా వెళ్తాం. ఆ ప్లేస్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సరే, అలానే మరి చాలా మంది మరి మేడమ్స్ ఉన్నారు కాబట్టి నెక్స్ట్ వచ్చేది మరి మేడమ్స్ అనమాట. మరి రంగస్థలం మూవీలోని ఎంత సెకండ్ ఉండే సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ మన రామ్ చరణ్ గారు కావిళ్ళు పట్టుకొని డాన్స్ చేస్తూ ఉంటారు కదా, ఆ సీన్ అంతా కూడా ఇక్కడే షూట్ చేశారు. మనకి ఇంతకు ముందు ఇదంతా కూడా శాండ్ ఉండేది. అంటే మనకి గోదావరి మధ్యలోని ఒక అడ్డు వేసేయడం వల్ల ప్రెసెంట్ వాటర్ స్టోరేజ్ అంతా కూడా ఇక్కడే ఉండిపోతుంది. సో మనకి శాండ్ అనేది కనిపించట్లేదు అన్నమాట. మనకైతే ఇప్పుడు లంచ్ టైం అయితే అయ్యింది. సో బోట్లోనే వీళ్ళు కింద హాల్లో లంచ్ అయితే అరేంజ్ చేసి మనకి ఇలా వడ్డిస్తూ ఉన్నారు. సో ఇక్కడ మీల్స్ అయితే మనకి ప్రొవైడ్ చేసినారు. లైక్ వైట్ రైస్ నుండి కర్డ్ వరకు అంతా పెట్టినారు. ఇన్ కేస్ మీకు నాన్ వెజ్ కావాలి అనుకుంటే మీరైతే ముందు వాళ్ళకి ఇన్ఫామ్ చేసి అమౌంట్ పే చేస్తే వాళ్ళు మీకైతే నాన్ వెజ్ అవన్నీ అరేంజ్ చేసి పెట్టేస్తారు. అసలు ఈ బోట్లో ఉన్నంతసేపు 8 hours ఎట్లా గడిచిపోయినారా బాబు అసలు తెలియలే. ఎందుకంటే వ్యూని ఎంజాయ్ చేస్తూ అక్కడ ఒక ఎంటర్టైన్మెంట్ టీం వాళ్ళు ఫన్ ప్రొవైడ్ చేస్తూ నా డే అలా లైక్ ఎక్కడ ఏం బోర్ కొట్టకుండా చాలా బాగా గడిచిపోయింది నా డే అంతా. సో నేనేం సజెస్ట్ చేస్తా అంటే జీవితంలో మీరు పక్కా ఒక డే అయితే ఈ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకొని రావాల్సిందే. అంత బాగుంది. లైక్ ఐ ఫీల్ సో గుడ్.
మనమైతే ఒక ట్రైబల్ విలేజ్కి అయితే వచ్చేసినాము. ఈ విలేజ్ పేరు పేరంటాలపల్లి. ఇక్కడ మనకైతే శివుడు టెంపుల్ అయితే దర్శనం చేసుకోవచ్చు. అండ్ ఇక్కడే మనం భద్రాచలంకి వెళ్ళడానికి బోట్ అయితే మారాల్సి ఉంటుంది. మనకి రైట్ సైడ్లో ఒక చిన్న వాటర్ ఫ్లో అయితే కనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ ఈ వాటర్ వచ్చేది ఎక్కడో ఉన్న కొండలపై నుండి అండ్ ఎప్పుడు కూడా నాన్ స్టాప్గా ఇదే ఫ్లోలో కంటిన్యూ అవుతూనే ఉంటాయని. పేరంటాలపల్లి తర్వాత మేము భద్రాచలం వెళ్ళడానికి ఒక బస్ పాయింట్ అయితే ఉంటుంది. అక్కడికి మేమైతే వెళ్ళబోతున్నాము. సో ఇది ఫ్రెండ్స్ మా ఈ గోదావరి జర్నీ. మీ అందరికీ ఎంతో అంత కాకపోయినా కొంచెం నచ్చుంటుందని కోరుకుంటున్నాను. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్.